ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లనెట్స్ కిచెన్. ఈరోజు మనం మసూరి దాల్ తోటి పొట్లకాయ వేసి ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ కర్రీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మసూరి దాల్ అంటే మీకు అందరికీ ఐడియా ఉందని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. అంటే నార్మల్గా మనం చేసుకునే కందిపప్పులా ఉంటుంది చూడటానికి, బట్ అది వచ్చేసి కొంచెం పల్చగా ఉండి ఎర్రగా ఉంటుంది అనమాట. అంటే ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సో అది చాలా మంచిది అనమాట హెల్త్కి. దీనిలో మనం పొట్లకాయని యాడ్ చేసి ప్రిపేర్ చేసుకుంటున్నాం. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ప్లస్ మరియు హెల్త్కి చాలా అంటే చాలా మంచిది అనమాట. మనం పొట్లకాయ తినడానికి చాలా కష్టపడుతూ ఉంటాం, బట్ ఇందులో ఈ విధంగా పప్పులో వేసుకొని తింటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇంత టేస్టీగా హెల్తీగా ఉండే ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు ప్రాసెస్లో చూసేద్దాం. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దానిలో మసూరి దాల్ చూస్తున్నారా, ఇదిగోండి ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇది కాస్త పల్చగా ఉంటుంది. మనం ఎప్పుడు చేసుకునే కందిపప్పు ఎలా ఉంటుంది, ఇదిగోండి ఈ విధంగా ఎల్లో కలర్లో ఉంటుంది, కాస్త థిక్గా ఉంటుంది అనమాట. అంటే కొంచెం మందంగా ఉంటుంది. ఇది వచ్చేసి పల్చగా ఉంటుంది. చూడండి వేరియేషన్ చాలా ఉంది. ఆరెంజ్గా ఉంటుంది, ఎల్లోగా ఉంటుంది. అయితే మసూరి దాల్ అనేది ఆరెంజ్ కలర్లోది. దీన్ని ఇప్పుడు మనం నీట్గా ఒక 3-4 టైమ్స్ బాగా కడిగి నానబెట్టుకుందాం. ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న దాంట్లో వాటర్ పోసేసి ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కువ టైం ఏం అవసరం లేదు. ఒక 10 మినిట్స్ వరకు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా మొత్తం నీట్గా కడిగి పెట్టుకున్న దాన్ని 10 మినిట్స్ నానే లోపు మనం వెజిటేబుల్స్ని కట్ చేసేసుకుందాం. ఇదిగోండి పొట్లకాయ ఒకటి తీసుకున్నాను పెద్దది పొట్లకాయ, 2 ఆనియన్స్, 2 టమాటోస్ అండ్ 5 to 6 వరకు గ్రీన్ చిల్లీస్ని తీసుకున్నాను. చిల్లీస్ వచ్చేసి ఘాటు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా మనం చక్కగా చూడండి చివర్లో వచ్చేసి ముదురులాగా ఉంటుంది, ఆ పార్ట్ తీసేసాను. రిమైనింగ్ పార్ట్ అంతా కూడా చక్కగా మనం ఈ విధంగా చెక్కు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకోవడమే. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఎవరికి కాదు, చాలా మందికి మనలో ఇష్టం ఉండదు. పొట్లకాయ తినడానికి చాలా మంది ఇష్టపడరు, కానీ ఇది చాలా హెల్త్కి మంచిది అనమాట. సో దీన్ని మనం చాలా ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా మంచిగా ఉంటుంది కదా. సో అందరూ ఒకసారి ఈ విధంగా నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి పొట్లకాయని ఈ విధంగా మనం కట్ చేసేసుకునేటప్పుడు లోపల సీడ్స్ వచ్చేసి బాగా గట్టిగా ఉంటాయి. ఇదిగోండి గట్టిగా ఉన్న ఈ సీడ్స్ని మనం రిమూవ్ చేసేద్దాం. అన్ని పార్ట్స్లో కూడాను లోపల ఉండే ప్రతి ఒక్క గింజని కూడా మనం తీసేసేద్దాం. ఎందుకంటే అది తగులుతూ ఉంటే తినడానికి అస్సలు బాగోదు, అసలు మ్యాక్సిమం వెయ్యరు కూడాను. ఈ విధంగా తీసేసి మనం చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. నేను అన్నీ కూడాను కొంచెం ఈరోజు కట్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇలా అన్నీ కూడాను మనం చక్కగా సీడ్స్ అనేది తీసేసి మొత్తం మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే నేను చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటే బాగుంటుంది. కుక్కర్లో వేసుకుంటాం అన్న వాళ్ళు కొంచెం పెద్దగానే చేసేసుకోవచ్చు, బట్ నేను ఇది కుక్కర్లో చేయట్లేదు ఫ్రెండ్స్, ఇది సపరేట్గా చేస్తున్నాను. కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు, ఇంకా త్వరగా అయిపోతుంది. బట్ ఇలా డిఫరెంట్గా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఇలా బయట వండుకుంటే బాగుంటుంది అనమాట, ఎక్కువ టైం పట్టదు, ఎందుకంటే పప్పు ఆల్రెడీ నానబెట్టేసాం కాబట్టి. అలాగే ఆనియన్స్ని, గ్రీన్ చిల్లీస్ని, టమాటోస్ని కూడా మనం చక్కగా కట్ చేసేసుకోవాలి. చెప్పా కదా ఫ్రెండ్స్, నేను గ్రీన్ చిల్లీస్ని మాత్రమే యూస్ చేస్తున్నాను. రెడ్ కారం అదే రెడ్ చిల్లీ పౌడర్ అనేది నేను యూస్ చేయట్లేదు. మీరు రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేయాలనుకుంటే గ్రీన్ చిల్లీస్ని కొంచెం తగ్గించేసి వేసుకోండి. ఓకే, టమాటోస్ని ఈ విధంగా మనం చూడండి చక్కగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం కొంచెం ఒకవేళ కుక్కర్లో వేసుకుంటామంటే ఇంత చిన్న చిన్న పీసెస్ కాకుండా కొంచెం పెద్దగా ఉన్నా ఓకే, ప్రాబ్లం ఉండదు. ఓకే చూడండి ఫ్రెండ్స్, అన్నీ కూడా వెజిటేబుల్స్ మనకి కట్ చేసేసుకుని రెడీగా పెట్టుకున్నాం. అయితే ఇందులో మనం కొంచెం చింతపండును కూడా నానబెట్టుకొని పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే చింతపండు అనేది కంపల్సరీ దీంట్లో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పులో మనం వేస్తూ ఉంటాం కదా అలా. ఇదిగోండి మనం 10 మినిట్స్ బిఫోర్ నానబెట్టుకున్నాం కదా, మసూరి దాల్ రెడీగా ఉంది నానిపోయి. చూడండి ఇది ఎంత పల్చగా ఉందనేది 10 మినిట్స్కి మనం నానబెట్టే వరకు చూడండి ఎలా విరిగిపోతూ ఉంటాయో చక్కగా. ఇదిగోండి కదా, చాలా ఫాస్ట్గా మనకి కుక్ అవుతాయి కూడాను. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇందులో ముందు మనం కర్రీ చేసేసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ కాస్త హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని, ఆనియన్స్ని వేసి ఫ్రై చేసేసుకుందాం.
ఆనియన్స్ని గ్రీన్ చిల్లీస్ని ఒకేసారి వేసేసి ఫ్రై చేసేసుకోవచ్చు. అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్, మనం కుక్కర్లో వేసుకున్నట్లయితే పెద్ద పెద్దగా వేసేసుకోవచ్చు. లేదు మనం మామూలు కర్రీలా చేస్తున్నామన్నప్పుడు కొంచెం సన్నగా చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఆనియన్స్ త్వరగా సాఫ్ట్ అవడం కోసం కాస్త సాల్ట్ అనేది యాడ్ చేసేసి మనం చక్కగా స్మూత్గా ఆనియన్స్ స్మూత్గా అయ్యే వరకు మనం ఈ విధంగా కుక్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి, దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు అనేది యాడ్ చేద్దాం. అంటే కర్రీకి తగ్గ పసుపు అనేది యాడ్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను కూడా వేసేద్దాం. పొట్లకాయ కూడా చాలా త్వరగానే మనకి కుక్ అయిపోతుంది. అయితే ఇందులో ఉన్న వాటర్ మ్యాక్సిమం మనకి కుక్ అవ్వడానికి సరిపోతుంది. సో ఫస్ట్ ఇందులో బాగా కుక్ చేసేసుకోవాలి. అంటే హాఫ్ వరకు మనం కుక్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్, కంప్లీట్గా కాదు, హాఫ్ వరకు కుక్ అవ్వాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం మూత పెట్టేసుకొని చేసుకోవాలి. ఓకే, చూడండి ఇప్పుడు మనకి పొట్లకాయ కూడాను కాస్త సాఫ్ట్ అయిందనమాట. ఇప్పుడు దీనిలో ముందుగా నానబెట్టుకున్న పప్పు ఉంది కదా, మసూరి దాల్, దాన్ని కూడా యాడ్ చేసేద్దాం. ఈ విధంగా పప్పును కూడా నీట్గా కడిగి నానబెట్టుకొని ఉంచుకున్న ఈ మసూరి దాల్ని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కందిపప్పు కంటే కూడా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. సో అందరూ ఒకసారి ట్రై చేయాల్సిందే. ఇంత చక్కటి టేస్ట్ని అందరూ ఎంజాయ్ చేయండి. ఓకే, ఇప్పుడు టమాటోస్ని 2 టమాటోస్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం కదా, దాన్ని కూడా యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసి దీనిలో ఇప్పుడు మనం ఈ పప్పు అనేది బాయిల్ అవ్వాలి కదా ఫ్రెండ్స్. సో దీనికోసం మనం 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మధ్యలో మీకు అవసరం అనుకుంటే ఇంకొంచెం వాటర్ని కూడా చూసుకొని యాడ్ చేసుకోవచ్చు, పప్పు ఉడికిందో లేదో చూసి. చూడండి, ఒక 5 to 10 minutes లోపు మనకి పప్పు అంతా కూడా చక్కగా కుక్ అయిపోయింది. ఇంకా మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసి కుక్ చేసుకోవచ్చు. అయితే ఫైనల్లో కొంచెం చింతపండును కూడా యాడ్ చేసేద్దాం. ఈ చింతపండు పులుసు కొంచెం వాటర్ యాడ్ చేశాను ఫ్రెండ్స్, ఎక్కువ వాటర్ అనేది యూజ్ చేయలేదు. ఆ కొంచెం చింతపండు పులుసుని వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని మరొక 5 minutes వరకు మనం కుక్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గ సాల్ట్ ఉందో లేదో చెక్ చేసుకొని చక్కగా సాల్ట్ ఎంత కావాలంతా వేసేసుకోవడమే. దీన్ని మనం ఇలా తినేసేయడమే ఫ్రెండ్స్. అంటే ఏంటంటే మనం పప్పు అనేది మామూలుగా రుబ్బుకుంటూ ఉంటాం, ఇది రుబ్బాల్సిన అవసరం అయితే ఉండదు. వెజిటేబుల్స్ కర్రీ లాగే ఉంటుంది. అంటే పొట్లకాయ ముక్కలు కనిపిస్తూ ఉంటాయి, చక్కగా ఆనియన్స్ కనిపిస్తాయి, టమాటో, పప్పు కూడాను కొంచెం సపరేట్గా కనిపిస్తుంది అనమాట. సో మనం ఇది రుబ్బుకునే పప్పు అయితే కాదు. రుబ్బుకునే విధంగా ఇదిగోండి, లేదు రుబ్బుకునే విధంగా కావాలంటే ఇలా గరిటతోటి మీరు ఇలా స్మాష్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే అసలు కుక్కర్లో వేసుకుంటే సరిపోతుంది అనమాట రుబ్బుకోవాలి అనుకున్నప్పుడు. నాకైతే పొట్లకాయ అనేది పీసెస్ కనిపిస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఇలా డైరెక్ట్గా చేశాను అనమాట. ఓకే, అలా మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, ఆయిల్ పెట్టుకొని తాలింపు కోసం జీరా 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిలో ఒక 4 వరకు రెడ్ చిల్లీస్ని తీసుకుందాం. 4 to 5 వరకు తీసుకోవచ్చు, ఎందుకంటే రెడ్ చిల్లీ పౌడర్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి గ్రీన్ చిల్లీ అండ్ రెడ్ చిల్లీని కాస్త ఎక్కువగా యూజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక 5 to 6 వరకు వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసి చిటిపటలాడిన తర్వాత దీంట్లో ఇదిగోండి ఇంగువ. పప్పులు అనే దాంట్లో ఎందుకైనా సరే ఇంగువ అనేది కొంచెం పడితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంగువ కాస్త వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కర్రీలో కలిపేసుకోవడమే. ఈ తాలింపుని చక్కగా మనం పప్పులో వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టేసుకున్నాం కదా పప్పు, పొట్లకాయ వచ్చేసి ఇందులో యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసి ఒక 2-3 minutes వరకు మనం ఈ విధంగా కుక్ చేసుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మసూరి దాల్ పొట్లకాయ కర్రీ రెడీగా ఉంది. టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ మసూరి దాల్ కర్రీ రెడీగా ఉంది. ఇది పొట్లకాయ అంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తినే ఒక మంచి రెసిపీ అనమాట ఫ్రెండ్స్. ఇది హెల్త్కి చాలా మంచిది. పొట్లకాయ చూస్తే అది పసర స్మెల్ వస్తుంది అని చెప్పేసి చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ ఈ విధంగా మనం ట్రై చేసి చూస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇష్టం లేని వారు కూడా హ్యాపీగా తినేస్తారు. పిల్లలకి మాత్రం ఇది అసలు చెప్పనే అవసరం లేదు, అంత మంచిదన్నమాట హెల్త్కి వచ్చేసి. అంటే వెజిటేబుల్స్ చాలా మంచిది కదా. సో అయితే పప్పుని మాత్రం కందిపప్పు కాకుండా ఈ విధంగా మసూరి దాల్తో ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో అందరూ కూడా ఒకసారి ట్రై చేసి మీ కామెంట్స్ని నాకు తెలియజేయండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ రావాలి అంటే ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కనే ఉన్న ఆల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో
చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని, ఈ రెసిపీని మీరందరూ ఒకసారి ట్రై చేసి మీరు ఎలా ట్రై చేస్తారో మీరు ఎలా కుక్ చేసుకుంటారో అనేది నాకు మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మనం మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.